మారానని చెప్తున్నారు కదా. నిన్న జరిగినటువంటి కలెక్టర్ మీటింగ్లో కూడా నేను మారాను, కొత్త చంద్రబాబుని చూస్తారని చెప్పి అంటున్నారు. 94 బాబుని చూస్తారంటున్నారు. ఆ 94 బాబు ఇప్పుడు ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి అయితే 94 బాబు కూడా అక్కర్లేదు సార్, 24 బాబే కావాలి. 94 పరిస్థితులు వేరు, 24 పరిస్థితులు వేరు. ఈ రోజున ఏంటంటే కాలం మారింది, కాలంలో సమస్యలు మారినాయి, కొత్త కొత్త వాతావరణం వచ్చింది. ఆ దిశగా మారాలి. మారాను అనేది బాబు గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా మారింది లేనిది ప్రజలు నిర్ణయించాలి. అందుకని కాస్త కష్టపడ్డ ఒక ముద్ద అన్నం పెట్టగలిగితే, ముందు ఆ అమరావతికి ఒక అన్నం పెట్టగలిగితే ఆ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునే ముందు జిగేల్మంటూ మెరవాలి సార్. అంటే గుమగుమలాడాలి పరిపాలన గుమగుమలాడాలి. అది అందించాలి. ఈ 6 నెలలు ఆ ఫ్లవర్ ఏం కనబడుతుందా మీకు? ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో ఆ ఫ్లవర్ ఏం కనబడుతుందా? కొత్త నిర్ణయాలు, విప్లవాత్మక నిర్ణయాలు అయితే ఏమీ లేవండి. వాళ్ళు ప్రకటించిన సూపర్ 6 అమలు మీద దృష్టి పెట్టారు, పరిపాలనా రూలింగ్ మీద దృష్టి పెట్టారు. అడపాదడప గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద, అది రేషన్ బియ్యం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, లేదా విచార పర్వాల మీద, లేదా కాదంబరించత్వం అనే విషయాలు కావచ్చు, కొన్ని సిట్లు వేస్తున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారం కావచ్చు, పరిశీలన చేస్తున్నారు, చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తీసుకున్న వాళ్ళ మీద తీసుకున్నారు. చాలామంది తీసుకోకుండానే న్యాయస్థానాలకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెస్తున్నారు. ఆఖరికి ఆర్జీవీ లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి.